నిందాస్తుతి తుల్య. ఇంతకుముందు మానవమానయోహ అన్నారే, అలాంటిదే నిందాస్తుతి. అంటే కొంతమంది నిన్ను నిందిస్తారు, కొంతమంది నిన్ను స్తుతిస్తారు. కాబట్టి కొంతమంది నీ వల్ల లాభపడ్డారు అనుకోండి, ఎవరన్నా వాళ్ళు నిన్ను పొగుడుతూ ఉంటారు. సార్ అంతవారు ఎంత సహాయం చేశారని సార్. నీ వల్ల ఏదన్నా వాళ్ళకి చెడు జరిగిందనుకోండి, చెడే జరగక్కర్లేదండి, మీరు సహాయం అడిగారు వాళ్ళు చేయలేదు. అవునా, ఎంత నేను కష్టపడి ఏదో చేస్తాడని అడిగితే ఏం చూడండి, ఆటోమేటిక్గా వాళ్ళ మీద నింద వేసేస్తాం మనం. నా దగ్గర ఇప్పుడు ఎవరో నన్ను అడిగారు, డబ్బులు అడిగితే నా దగ్గర లేవు, నిజంగానే లేనప్పుడు నేను నా దగ్గర లేవండి అని అన్నా. అంత చూడు, ఉంచుకొని కూడా లేదని చెప్తాడు. నింద. నా దగ్గర ఉన్నట్టు నీకు తెలుసా, ఉన్నాయో లేదో నీకు తెలుసా, తెలీదు. ఇవ్వలేదంతే, ఇవ్వకపోతే చాలు నిందేసేస్తారు. ఇస్తే స్తుతి, అబ్బా డబ్బా కొడతారు. తుల్య నిందాస్తుతి. మౌని, అబ్బాయి చాలా ముఖ్యమండి. ఎలా ఉండమంటున్నారు భక్తుడు? ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా దయచేసి మౌనంగా ఉండటం అలవాటు చేసుకోండి. ఎంత మౌనం వీలైతే అంత మౌనాన్ని వహించండి. ఇది చాలా ముఖ్యం మన జీవితంలో. ఎందుకంటే మనం మౌనంగా ఉండకపోవటం వల్లే దాదాపుగా మనకి 90% ప్రాబ్లమ్స్ మన నెత్తి మీదకి వస్తాయి. 90% ప్రాబ్లమ్స్ మనం మౌనంగా ఉండకపోవటం వల్లే. మనం అనుకోకుండా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ మనం ఏం చేయలేం. కొన్ని ఏంటంటే మన మాట తీరు వల్ల, ఏదో మనకి తెలియనటువంటి అజ్ఞానంతో మాట్లాడేయటం వల్ల ఇటువంటివి ఏవో జరుగుతాయి. అందుకని ఏంటంటే బెటర్ ఏంటంటే మౌనంగా ఉండటం. కాబట్టి ఆ మౌనం అనేటువంటిది, ఇప్పుడు ఆ మౌనాన్ని అలవాటు చేసుకోమనే మనకి మౌన వ్రతాలు ఇవన్నీ పెట్టారు. ఏదన్నా ఒక రోజు పెట్టుకో, వారానికి ఒక రోజు పెట్టుకో, ఆ రోజు చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మౌనంగా ఉండు. ఇక్కడేంటి మౌనం అంటే ఏంటి? కేవలం ఏదో నోరు మూసుకొని లోపల అందరినీ తిట్టుకోవడం కాదు. నేను ఇవాళ మౌనం అండి, మౌనం అంటాం బాగానే ఉంది. లోపల మౌనం ఉందా? అంతర్మౌనం ఉందా? లేదు. లోపల అందరినీ తిట్టుకుంటూ ఉంటాం, అన్నీ ఆలోచిస్తూ ఉంటాం, రాజకీయాలు ఆలోచిస్తూ ఉంటాం, ప్రాపంచిక పరిస్థితులను ఆలోచిస్తూ ఉంటాం, శత్రువుల గురించి ఆలోచిస్తూ ఉంటాం, మిత్రుల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఈ మనసు అందరినీ తిడుతూ ఉంటుంది. బయటికి చెప్పకపోవచ్చేమో కానీ ఎన్ని రకాల తిట్లు వచ్చో అన్ని రకాల తిట్లు తిట్టుకుంటూ ఉంటుంది మనసు. మన అదృష్టం ఏంటంటేనండి, భగవంతుడు లేదా సైన్స్ ఇంతవరకు అవతల వాళ్ళ మనసులో ఏముంది అని కనిపెట్టేటటువంటి మెషిన్ ఇంతవరకు కనుక్కోల. ఏదో స్కానర్లు, ఏది వాటిని ఏమంటారు ఇప్పుడు కొత్తగా, అవన్నీ ఎంఆర్ఐలు ఇవన్నీ వచ్చాయి. ఆ శరీరంలో భాగాల గురించి ఏమన్నా చెప్తాయేమో, క్యాన్సర్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని చెప్తాయే కానీ అవన్నీ నీ మనసులో ఏముంది, బ్రెయిన్ కూడా చెప్తాయండి. బ్రెయిన్ కూడా స్కాన్ చేస్తాయి అవి. కావాలంటే ఎంఆర్ఐ స్కానింగ్ బ్రెయిన్ కూడా చేసి పెడుతుంది. ఆ బ్రెయిన్లో ఏముంది? మామూలుగా అప్పుడప్పుడు మనం అంటుంటాం, అరే నీ మెదడులో గుజ్జు ఉందా అంటాం. గుజ్జు ఉంటుంది, ఆ గుజ్జు క్వాలిటీతోనే ప్రాబ్లం మనకంతా. కాబట్టి ఆ మనస్సులో అవతల వాళ్ళ చీత్కారాలు, అవతల వాళ్ళని చీత్కారాలు, ఇవన్నీ కూడా మనసులో ఉండే కల్మషాలు, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ మనసులో ఉంటాయి. అవతల వాళ్ళని ఎలా నాశనం చేయాలి, ఎంతవరకు తగ్గించేయాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని మౌనం అనేటువంటిది మనస్సు ద్వారా కనుక చేయిస్తే అటువంటి వాడు ముని అవుతాడు అన్నమాట. యాక్చువల్గా మౌనం యొక్క అర్థం ఏంటి? ముని అంటే మననశీలవాన్, నిరంతరం మననం చేసుకునేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు మౌని. ముని అనే పదం నుంచి వచ్చినదే మౌని, మౌనంగా ఉండేటటువంటి వాడు, మననశీలవాన్. కాబట్టి మనకి పెద్దలు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి? శ్రవణం, రెండవది మననం. గురువు దగ్గర విన్నటువంటి దాన్ని బాగా వినాలి ముందు, శ్రద్ధగా గురువు చెప్పినటువంటి దాన్ని శ్రవణం, బాగా శ్రవణం చేయాలి. 1కి 4 సార్లు శ్రవణం చేయి. దానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉంటే బాగా చదువు. నీకేమైనా సందేహాలుంటే గురువు గారిని అడిగి తీర్చుకో. శ్రవణం బాగా చేయి ఫస్ట్. శ్రవణం చేసిన ద్వారా నీకు కలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, నీకేం జ్ఞానం కలగదండి, కేవలం ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్తుంది. దాన్ని ఏం చేస్తావు? అంతర్మథనం అనేటువంటిది జరగాలి. కాబట్టి ఏం చేయాలి? దానికి మననం. నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి.
మనం చేసేటటువంటి మననం అంతా ఏంటంటే మనకి గతించిపోయినటువంటి గతం, ఏంటి చెప్తారు కదా, బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపినసక్త. చిన్నపిల్లాడు ఏం చేస్తాడు, వాడి ఆసక్తి అంతా ఆటల మీద ఉంటుంది. యంగ్స్టర్స్ ఆపోజిట్ సెక్స్ మీద ఉంటుంది వాళ్ళకి, అమ్మాయిలకేమో అబ్బాయిల మీద, అబ్బాయిలకేమో అమ్మాయిల మీద, వాళ్ళ దృష్టి దాని మీద ఉంటుంది. వృద్ధస్తావ, ఆ వృద్ధాప్యం అనేటువంటిది వచ్చినప్పుడు, వయసు మీద పడినప్పుడు నిజంగా నువ్వు చేయవలసినటువంటిది ఏంటప్పుడు, అప్పుడు నువ్వు వేదాంతాధ్యయనానికి నువ్వు నిజమైనటువంటి అర్హత అనేటువంటిది వస్తుంది. ఎందుకని జీవితంలో నువ్వు చేయాల్సినటువంటివన్నీ చేసేసావు, సాధించాల్సినటువంటివన్నీ సాధించావు, అయిపోయింది. ఇంకా నువ్వు చేయాల్సిందేంటి, కూర్చుని వానప్రస్థాశ్రమం స్వీకరించి చక్కగా మననం చేసుకోవయ్యా అన్నారు. అటువంటి టైంలో మనం ఏం చేస్తాం, చింతాసక్త. దేనికి సంబంధించినటువంటి చింత, ఒకటేంటంటే గతించిపోయినటువంటి బాల్యం ఏదైతే ఉందో, గతించిపోయినటువంటి యవ్వనం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చింత. అయ్యో అయిపోయింది, అయ్యో పోయింది, అంతా అయిపోయింది, అంతా అయిపోయింది, మళ్ళీ దేవుడు కనుక నాకు వరం ఇస్తే మళ్ళా చిన్న పిల్లాడిగా పుట్టాలనుంది సార్. ఇవన్నీ డైలాగులు చెప్తుంటారు. ఆ బాల్యంలో ఉండే ఆనందమే వేరండి, అప్పుడు ఉన్నటువంటి అల్లరే వేరండి, ఆ ఫ్రెండ్స్ అండి, అదండి ఇదండి చెప్పుకుంటూ ఉంటారు. అదంతా గతించిపోయిందే. అదంతా గతించిపోయింది అనేటువంటి దుఃఖం ఎందుకో తెలుసా, రాబోయేటటువంటి దాని గురించి చింత, అయిపోయినటువంటి దాని గురించి చింత. అయ్యో అయిపోయింది అని ఒక చింత. రెండో చింత ఏంటి, అయ్యో వచ్చేస్తోంది. ఏంటి వచ్చేస్తుంది, ఏమొచ్చేస్తుంది, సావు దగ్గరకు వస్తుంది. కాబట్టి నువ్వు చింతించండి, ఇప్పుడు అయిపోయిన దాని గురించి చింత, రాబోయేటటువంటి దాని గురించి చింత. ఇంక నీ మనసు సైలెంట్గా ఉండమంటే ఎక్కడ ఉంటుందండి, ఇవన్నీ కాబట్టి మౌనంగా ఉండటం, ఆ మనసుకు ఉండేటటువంటి ఆ లక్షణాన్ని, చింతించే లక్షణాన్ని సైలెంట్గా ఉంచగలగటం, వాస్తవంలో జీవించటం. అందుకనే గతించిపోయింది, రాబోయేది ఎలాగో తప్పదు, వాస్తవంలో నేను ఉండాలి, వాస్తవాన్ని నేను జీవించగలగాలి. ఇప్పుడున్నటువంటి జీవితం, ఈ క్షణంలో నా ముందున్నటువంటి జీవితాన్ని నేను జీవించగలిగితే అది మౌనం. దాంతోపాటు సంతుష్టో ఏన కేనచిత్, సంతుష్ట ఏన కేనచిత్, ఏది ఉంటే అదే, దాంతో సంతోషంగా ఉండటం. పిల్లలకి ఇది అలవాటు చేయండి దయచేసి. ఏది ఉంటే దాంతో, ఎంత ఉంటే దాంతో సంతృప్తిగా ఉండటం అనేటువంటిది. నిజంగా ఒకసారి ఆలోచించండి. నాకు పొద్దున్నే లేచిన తర్వాత 5 o'clock లేస్తాం, లేచి స్నానం అంతా చేసుకుని కాసేపు ధ్యానం మెడిటేషన్, 6:30కి ఒక కప్పు కాఫీ తాగి బయట కూర్చుంటే అప్పుడు పక్షులు, ఇంట్లో మొక్కలు ఉంటాయి కాబట్టి వస్తాయి, ఎక్కడి నుంచో పాపం వస్తాయి, అవన్నీ కిచకిచకిచకి అరుస్తూ ఉంటుంటే, ఆ గింజలు అవన్నీ తింటూ ఉంటుంటే, ఆ పూలు అవన్నీ చూసుకుంటూ ఉంటే అంతకు మించినటువంటి తృప్తి ఇంకోటి ఉండదండి, అంతకు మించినటువంటి ఆనందం ఇంకొకటి ఉండదు. లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందండి ఆనందం కోసం? కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా ఆనందాల కోసం? ఏం అక్కర్లా. మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదించడం మనం నేర్చుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటిదే. పొద్దున్నే లేచి చక్కగా మిద్దెపైకి వెళ్ళి ఆ సూర్యోదయం కనుక చూస్తూ ఉంటే మనకు కనిపించడం మానేసింది. సూర్యోదయాన్ని ఎంతమంది చూశారో నాకైతే ఎవరికన్నా కనిపిస్తుందేమో నాకైతే తెలియదు, కానీ పూర్వకాలం అయితే కనిపించేదన్నమాట. కొంతమంది దూరంగా, ఊరికి కొంచెం దూరంగా ఉన్నటువంటి వాళ్ళు మిద్దెపైకి ఎక్కితే కనిపించేది. ఆ సూర్యోదయం చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉండో, సూర్యాస్తమయం చూస్తూ ఉంటే ఎంత ఆనందం. ప్రకృతి ఆటోమేటిక్గా అక్కడ పెట్టేసినటువంటి ఆనందం అది. సంతుష్టోయేన కేనచిత్. సూర్యోదయం చూడడానికి ఏమైనా టికెట్ కొనుక్కోవాలండి? సూర్యాస్తమయం చూడడానికి టికెట్ కొనుక్కోవాలా మనం? ఏమన్నా ఏమీ లేదు కదా. సినిమాకి వెళ్ళాలంటే టికెట్ కొనుక్కోవాలి, ఆర్టిఫిషియల్ అదంతా. సహజంగా ఉన్నటువంటి దానికి మనం ఏం టికెట్లు కొనుక్కోవాలండి? రెండోది ఏంటంటే, మనం కూడా, పిల్లలు కూడా ఏం చేస్తూ ఉంటారంటేనండి, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్తోమతలు తెలియక, చాలా ఇళ్లల్లో నేను చూస్తున్నటువంటి ప్రాబ్లం ఇది. తల్లిదండ్రుల యొక్క స్తోమతలు తెలియక ఏం చేస్తుంటారంటే, వాళ్ళేవో గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉంటారు. నాకు అట్లాంటి మొబైల్ కావాలి, నాకు ఇట్లాంటి బైక్ కావాలి, నాకు అట్లాంటిది కావాలి.
తల్లిదండ్రులు ఏంటంటే ఆ ఉన్న ఒక్క ఇద్దరు పిల్లలు వాళ్ళ ప్రేమను పోగొట్టుకోలేక ఏం చేస్తారంటే వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేస్తుంటారు. ఆ రకంగా వాళ్ళ నుంచి ప్రేమని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాడికి ఏమవుతుంది, ఇంట్లో ఏటీఎం ఉంది, ఏం అడిగితే అది ఇస్తుంది. వాడు చిన్నపిల్లాడు, వాడు రోజు స్కూల్కి వెళ్తాడు. వాళ్ళమ్మ సాయంత్రం వాడి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళమ్మ ఏవో స్నాక్స్ అవి చేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది. వాడి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ ఏవో తీసి ఇస్తూ ఉంటుంది, వాడికి ఆ ఫ్రిడ్జ్లోంచి తీసి ఇస్తూ ఉంటుంది. వాడికి తింటాం అలవాటు, చూస్తుంటాడు రోజు. ఒకరోజు వాళ్ళ అమ్మ అందనమాట, అరే నేను ఇవాళ వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి సాయంత్రం నువ్వు స్కూల్ నుంచి రాగానే నేను ఉండకపోవచ్చు, నేను వచ్చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత, నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత, ఫ్రిడ్జ్ ఉంది కదా నాకు ఇవ్వడానికి అన్నీ. వాడికి తెలిసిందేంటి, ఆ చిన్న పిల్లవాడు, వాడికి 4 ఏళ్ళు 5 ఏళ్ళు పిల్లవాడు, ఎల్కేజీ యూకేజీ పిల్లవాడు, వాడికి ఏంటంటే ఫ్రిడ్జ్లోంచి అన్నీ వస్తున్నాయి అనుకుంటుంటాడు. వాడు ఫ్రిడ్జ్లోంచి అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళ అమ్మ చేసి పెట్టాలి. అది వాడికి తెలియదు. వాడికి తెలిసిందల్లా ఏంటంటే ఫ్రిడ్జ్ డోర్ తీస్తే ఏవో వస్తూ ఉంటాయి తినేయటమే. ఆ ఫ్రిడ్జ్లో పెట్టేది ఎవరు, అవి ఎందుకు వస్తున్నాయి ఎక్కడి నుంచి, వాడికి ఏమి తెలీదు. వాడు చిన్న వయసు కాబట్టి తెలీదు. అదే కనుక మనం అలవాటు చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే పెద్ద అయిన తర్వాత కూడా పిల్లలు అట్లాగే తయారవుతారు. వాళ్ళకి మీరు ఎంతన్నా ఇవ్వండి, వాళ్ళకి తృప్తి ఉండదు. దయచేసి చిన్న వయసు నుంచి కూడా పిల్లలకి మనం ఇచ్చేటటువంటి వాటిని వాళ్ళు మారం చేస్తారు, ఏదన్నా చేస్తారు, ఏమన్నా చేయనివ్వండి, 2 పీకండి అవసరం అయితే, ఏం పర్వాలా. ఎందుకమ్మా మీ అమ్మాయి నవ్వుతోంది? లేదు, ఆ పాప మంచిది నాకు తెలుసు. దయచేసి వాళ్ళు అడిగింది మాత్రం అంటే సంతృప్తిగా జీవించడం అనేటువంటిది నేర్పించాలండి. ఉన్నంతలో తృప్తిగా, ఎంత ఉంటే అంత, కేనచిత్, ఏది ఉంటే అదే, దాంతోటే. అదేవిధంగా ఇంతకుముందు చెప్పే తుల్యనిందాస్తు తిరుమౌని, అవతల వాళ్ళ పిల్లలకి మనం ఇవన్నీ నేర్పించాలండి. పిల్లలకి అవతల వాళ్ళని నిందించకుండా ఉండటం, స్థిరంగా ఉండటం, మౌనంగా ఉండగలగటం, మనం అలవాటు చేసుకోవటం ఒకటండి. మన తర్వాత మన పిల్లలు కూడా. ఆయన ఎవరో బుద్ధుడు ఒకసారి ఆయన ఏదో పర్యటన చేస్తున్నాడు. పర్యటన చేస్తూ ఉంటే ఒక గ్రామంలోకి వెళ్ళాడు ఆయన. ఒక గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో ఉండేటటువంటి చాలామందికి ఏంటంటే ఈ బుద్ధుడన్నా ఆయన బోధనలన్నా అస్సలు ఇష్టం ఉండేది కాదు, అస్సలు ఇష్టం లేదు వాళ్ళకి. వాళ్ళందరూ ఈయన వచ్చారు గ్రామంలోకి, గ్రామంలో అందరూ వెళ్ళి తిట్టడం మొదలుపెట్టారు ఆయన్ని. తిట్టకూడని తిట్లు, వినకూడనటువంటి తిట్లు, అన్ని రకాలు తిట్టడం మొదలుపెట్టారు. ఆయన అన్నీ వింటున్నాడు. అన్నీ విన్న తర్వాత 1 గంట సేపు తిట్టారు ఆయన్ని. తిట్టిన తర్వాత ఇంక వాళ్ళ దగ్గర తిట్టడానికి ఏం లేదు. అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళే అడిగారు గ్రామస్తులు, ఏమయ్యా నిన్ను గంట నుంచి తిడుతున్నాము, నీకేం అనిపించలేదా అంటే, సార్ మీ అందరికీ తిట్టేందుకు అవకాశం ఇచ్చా నేను, మీకు తిట్టాలని ఎంతో కాలంగా కోరిక ఉండుంటుంది, తిట్టడానికి అవకాశం ఇచ్చా, పోతే పోయిందిలేండి, ఇంకా ఏమైనా ఉన్నాయా తిట్టాల్సినవి అన్నారు. అబ్బే ఇంకేం లేదు, ఏమైనా ఉంటే ఉండేవండి, ఏం పర్వాలా, నేను ఈ ఊరు నుంచి వెళ్తున్నానా, నెక్స్ట్ ఊరికి వెళ్తానా, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇదే ఊరు నుంచి వస్తాను నేను, అప్పుడు ఇంకా ఏమైనా గుర్తుంటే రాసుకుని పెట్టుకోండి, మళ్ళీ నేను రేపు సాయంత్రం వస్తాను కదా, వచ్చిన తర్వాత మళ్ళీ తిట్టేసేయండి నేను. మళ్ళీ 2వ రోజు వచ్చాడు, మళ్ళీ తిట్టారు ఆయన్ని. తిట్టిన తర్వాత మళ్ళీ ఆ ఊరి నుంచి వెళ్ళిపోతున్నాడు ఆయన. వెళ్ళిపోతుంటే అప్పుడు మళ్ళీ అడిగారు, ఏమయ్యా నిన్న తిట్లు తిన్నావు, ఇవాళ తిట్లు తిన్నావు, నీకేం చలనం లేదా, మేము ఎంత తిట్లు తిడుతుంటాను. ఆయన చెప్పాడనమాట, సార్ మీరు ఏదన్నా పెళ్ళికి వెళ్ళారనుకోండి, వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, ఆ దంపతులకి ఏదన్నా గిఫ్ట్ తీసుకెళ్తాం, మనం అంతే కదండి, ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్తాం, ఏదైనా గృహప్రవేశానికి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ తీసుకెళ్తాం, పెళ్ళికి వెళ్ళాం ఏదో కవర్లో పెట్టో లేకపోతే గిఫ్టో ఏదో ఒకటి తీసుకుని వెళ్తాం వాళ్ళకి. ఏదన్నా ఫంక్షను, సత్యనారాయణ స్వామి వ్రతంకి వెళ్ళినప్పుడు ఏదో చీర వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఏదో తీసుకొని వెళ్తాం, బట్టలు పెట్టాలి కాబట్టి. మనం తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ గిఫ్ట్ మన దగ్గర నుంచి
వాళ్ళు తీసుకోలేదు. తీసుకోకపోతే అది ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉండిపోతుంది? అది నా దగ్గరే ఉండిపోతుంది. నేను తీసుకెళ్ళిన గిఫ్ట్ అవతల వాడు కనుక తీసుకోకపోతే ఆ గిఫ్ట్ ఎక్కడ ఉండిపోతుంది? నా దగ్గరే ఉండిపోతుంది. నేను 1000 రూపాయలు కవర్లో పెట్టానండి. రిసెప్షన్ రోజున వెళ్ళా, ఆ దంపతులకి ఇద్దామని వెళ్ళా. పాపం ఇద్దరు స్టేజ్ మీద నించున్నారు. చేతిలో పెడదామని ప్రయత్నం చేశారు. సార్ వద్దండి వద్దండి అని మొహమాట పడ్డారు వాళ్ళు. సరే వద్దన్నారు కదా, 1000 రూపాయలు మిగిలిందని జేబులో పెట్టుకుని నేను ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చిన తర్వాత నా 1000 రూపాయలు నా దగ్గరే ఉన్నాయి కదా, వాళ్ళు తీసుకోలేదు. ఇప్పుడు మీరు తిట్టిన తిట్లన్నీ, ఈ గిఫ్ట్లన్నీ నేను తీసుకోలేదు అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ తిట్లన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? నీ దగ్గరే ఉన్నాయి. మీరు తిట్టిన తిట్లన్నీ మీ దగ్గరే ఉన్నాయి. తుల్య నిందాస్తుతి. కాబట్టి ఆ విధంగా అవతల వాడు తిట్టినా కానీ దాన్ని పాజిటివ్గా తీసుకోవడం. నీ కర్మ, నువ్వు తిట్టుకుంటే చాలామంది ఏమనుకుంటారండి, మనం తిట్టాం కాబట్టి అవతల వాడు ఏదో నొచ్చుకుంటాడు, ఏదో అనుకుంటాడు. వాస్తవంగా అవతల వాడు నొచ్చుకుంటాడేమో, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అవతల వాళ్ళని కనుక నిందిస్తే మొట్టమొదటి జరిగేటటువంటిది ఏంటంటే మన మనసులో కల్మషం బయటపడుతుంది. మన మనసులో ఉండేటటువంటి కుళ్ళు ప్రకటితం అవుతుంది. మన మనసు ఎంత అసహ్యంగా ఉందో, ఎంత బురద కంపు కొడుతుందో మనం నిందించినప్పుడే బయటకు వస్తుంది. కాబట్టి ఎవరిని నిందించద్దండి, ఎవరిని నిందించాల్సినటువంటి అవసరం లేదు. అవతల వాళ్ళు నిందించినా పొగిడినా సమంగా తీసుకోండి. అనికేత, ఇది నాకు బాగా నచ్చేటటువంటి లక్షణం ఇది. అనికేత, నికేతం అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆశ్రయం, ఒక ఇల్లు లాంటిది. అనికేత, ఇల్లు లేనటువంటి వాడు. అదేంటి సార్, భక్తులకి ఇల్లు ఉండకూడదా? భక్తులకి ఆవాసం అనేటువంటిది ఉండకూడదా? మరి ఎలా సార్, భక్తుడు ఎట్లా బతకాలి? ఆవాసం ఉండకూడదు అనికేత అని చెప్పారంటే, మాకుండేవాడు ఒక అతను అనికేత్ చైతన్య అని. నేను విశ్రుత్ చైతన్యగా ఉన్నప్పుడు అనికేత్ చైతన్య అని ఒక బ్రహ్మచారి ఉండేవాడు అనమాట. పాపం తర్వాత లివర్ డిజార్డర్ తోటి పాజిటివే. అనికేత్ మంచి పేరు అనమాట. అంటే ఎటువంటి నివాసము లేనటువంటి వాడు. అంటే ఏంటంటే మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే ఏదో ఒక ఆశ్రయం, నాకు రక్షణనిచ్చేటటువంటిది, ఇక్కడ నేను ఉండటం సేఫ్ అనేటువంటి ఒక దానిది ఏదైతే మనం పెట్టుకుంటామో, ఒక ఇల్లు ఏదో ఒకటి, దాంతో మనకు ఉండేటటువంటి అటాచ్మెంట్. నేను ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం అయితే ఇక్కడికి వచ్చేసేయాలి. ఎందుకు వచ్చేయాలి? ఇది నాకు సేఫ్ ప్లేస్ ఇది. అటువంటి వాళ్ళకి ఏంటో తెలుసా అండి, ఎక్కడికన్నా వెళ్తే ఇబ్బంది పడతారు వాళ్ళు. చాలామంది అంటూ ఉంటారు, సార్ మేము కొత్త ప్లేస్కి వెళ్తేనండి నిద్ర పట్టదండి మాకు. ఎందుకు నిద్ర పట్టదు? టైం అయిందిగా, రోజు కంటే బాగా అలసిపోయావుగా. కొత్త ప్లేస్ అండి, కొత్త ప్లేస్ అయితే ఏంటి, ఎందుకు నిద్ర పట్టదు? కారణం ఏంటంటే నేను ఒకదానికి అలవాటు పడిపోయా, ఒకదానికి వ్యసనపరుణ్ణి అయిపోయా. నా బెడ్రూము, నా మంచం, దానికి నేను అలవాటు పడిపోయా. దానివల్ల ఏమవుతుంది, ఇట్లాంటి వాళ్ళు కొత్త ప్లేసులకు వెళ్ళారనుకోండి, వాళ్ళకి నిద్ర పట్టదు. ఇంకా కూర్చుంటారండి, రాత్రంతా కూర్చుంటారు వాళ్ళు. అంటే ఆ ఆవాసంతో ఒక రక్షణ భావం అనేటువంటిది, ఇది నాకు సేఫ్, ఇక్కడ ఉంటే, వీళ్ళ దగ్గర ఉంటే నేను రక్షణతో ఉంటాను, వీళ్ళు నాకు రక్షణ కల్పిస్తారు, ఇది నాకు రక్షణ కల్పిస్తుంది అని. వీళ్ళు లేకపోతే అరక్షణ భావం, భయపడిపోతారనమాట. అయ్యో ఇది లేదే, అయ్యో అమ్మో వీళ్ళు లేరే, లేకపోతే ఇప్పుడు నేనేమైపోతాననేటువంటి కంగారు, భయం అనేటువంటిది వచ్చేస్తుంది. కాబట్టి అనికేత, దాంతోపాటు ఏమన్నారు, స్థిరమతి. స్థిరమతి, బుద్ధి ఎట్లా ఉండాలి? స్థిరమతి, స్థిరంగా ఉండాలి. మనకేంటి చిత్త చాంచల్యం అంటారు. మనకి చిత్త చాంచల్యం అంటే బుద్ధి ఎటు పోతుందో, ఎలా పోతుందో, ఏ వైపు పోతూ ఉంటుందో, ఎందుకు పోతుంటుందో. చంచలం, చంచలం హి మనః కృష్ణ ప్రమాది బల వద్రుడం. స్వయంగా చెప్పాడు కదా, అర్జునుడే చెప్పాడు. చాలా కష్టం, వాయోరివ సుదుష్కరం. దీన్ని కంట్రోల్ చేయడం అనేటువంటిది, వాయువుని కంట్రోల్ చేయడం ఎంత కష్టమో మనసుని కంట్రోల్ చేయడం కూడా అంతే కష్టం అవుతుందని చెప్పాడు ఆయన. మరి అంత చంచలమైనటువంటి మనస్సును ఏం చేయమంటున్నారు ఇక్కడ? స్థిరమతి. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, భగవంతుడి మీద కనుక నేను లగ్నం చేసి సాధన చేస్తున్నాను అంటే భగవంతుడి యందు లగ్నం అవ్వాలి, స్థిరంగా ఉండాలి నా బుద్ధి. లేదా చేసేటటువంటి పని ఏదైతే ఉందో ఆ పని మీద నా మనసు లగ్నమై ఉండాలి. చదివేటటువంటి పుస్తకం మీద నా మనసు లగ్నమై ఉండాలి.
శ్రవణం చేసేటటువంటి దానిపైన ఆ సబ్జెక్టు మీద నా మనస్సు లగ్నమై ఉండాలి. కాబట్టి స్థిరమతి అంటే ఏంటంటే అటు ఇటు పోకుండా నా ముందున్నటువంటి కార్యం ఏదైతే ఉందో దాని మీద నా మనసు ఏకాగ్రమైనటువంటి చిత్తంతో కనుక ఉంచగలిగితే అది స్థిరమతి. అటువంటి వాడి యొక్క మనసు స్థిరంగా ఉన్నట్టు, చంచలం లేకుండా ఉన్నట్టు అన్నమాట. అటువంటి వాడు భక్తిమాన్ మే ప్రియో నరహ. ఇంతకు ముందేమో అటువంటి భక్తుడు నాకు ప్రియమైనటువంటి వాడు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడంటే ఇటువంటి భక్త లక్షణాలు ఉన్నటువంటి నరహ, నరుడు. నరుడు అంటే ఎవరు? ఎవడైనా కావచ్చు. నరుడు అంటే ఎవరైనా కావచ్చు. ప్రతి మానవుడు కూడా, ఏ మానవుడికైనా సరే ఈ లక్షణాలు గనక ఉంటే వాళ్ళందరూ నాకు ప్రియమైనటువంటి వాళ్ళే అని చెప్పి తర్వాత శ్లోకంలో ఈ అధ్యాయాన్ని కంప్లీట్ చేస్తున్నారు. చదివేద్దాం. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః ఏతు ధర్మ్యామృతమిదం. ధర్మ మా ఉంది, ధర్మ మావత్తు యావత్తు కూడా ధర్మ్య. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమాః. సారీ, మొదటి దా మహాప్రాణం కాదు, రెండవ దానే మహాప్రాణం. శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. ఒకసారి చదవండి అందరూ. ఒకసారి 17వ శ్లోకం నుంచి యోన హృష్యతి. ఒక్క నిమిషం. యో నాతో పాటు చెప్పండి. యో న హృష్యతి న ద్వేష్టి ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈ శ్లోకం గురించి రేపు చూద్దాం మనం.